రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. దేవాది దేవుని సన్నిధిలో మరి రీతిగా నిలబడడానికి మరి దేవుడిచ్చిన సమయంను తిరిగి ప్రభువుకే అర్పించడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. మరి మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడని, ఆశీర్వదిస్తున్నాడని, మరి గడిచిన వారం అంతా కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడిన దేవుడు, మీకు తోడుగా ఉన్న దేవుడు అని నమ్ముచున్నాను. మరి విశ్రాంతి దినమునందు ప్రభువుని గణపరచడానికి, మహిమపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని ప్రభువుకు అర్పిస్తుకుంటూ మరి గడిచిన వారం అంతా తోడుగున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఒక ఆదివారపు ఆరాధనలో పాల్పంచుకోవడానికి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి మనం అందరం కలిసి ప్రభుని గణపరుద్దాం, ప్రభుని మహిమపరచుకుందాం, ఆయన స్వరాన్ని విందాం, మనల్ని మనం కడుక్కుందాం. ప్రభు మనం కడుక్కోలేనివి ప్రభువు మనల్ని కడగాలని మనం మనవులు అర్పిద్దాం. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. తలలు దించుకున్నట్లయితే మోకరించగలిగిన వారు మోకరించండి, తలలు దించుకున్న వారు తలలు దించుకొని ప్రార్థించవలసింది ఏకీభవించండి. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా నాయనా, నీ కొందనాలు. సర్వాధికారి నీ కొందనాలు. కృపగల తండ్రి నీ కొందనాలు. దయగల తండ్రి నీ కొందనాలు. నీ అపారమైన ప్రేమ, కరుణ, కృప, కటాక్షము చేత నాయన ఇదిగో నాయన మేము ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నాము నాయన. అయ్యా మీరు ఇచ్చిన ఇది స్వాస్థ్యమును బట్టి మేము జీవించుచున్నాము నాయన. నీ కృప లేకపోతే, నీ దయ లేకపోతే నాయన మేము ఈ భూమి మీద నాయన బ్రతుకుట అసాధ్యమై ఉన్నది తండ్రి. నాయన ఈరోజు సాధ్యకరమైన జీవితంలో మేము జీవించగలుగుతున్నామంటే నీ త్యాగము, నీ యాగము నాయన. నీ కొందనాలు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నాయన నీ పాదాల చెంత పెడుచున్నాను, జ్ఞాపకం చేసుకోండి. మీరే ఘనుడు, మీరే నాయన సర్వాధికారి నాయన. ఇదిగో తండ్రి ప్రభా, మన నుంచి తీయబడిన మేము నాయన ఇదిగో మనుషులుగా నాయన మేము ఉండలేక ఎదుగు తండ్రి ప్రభా నాయన మాలో ఉన్న తండ్రి ప్రభా శరీరానుసారమైనవి, లోకానుసారమైనవి అయ్యా వాటితో మేము సాగుతున్నప్పుడు తండ్రి నీ వాక్కు ద్వారా మమ్మల్ని సరిచేసి, శుద్ధి చేసి, కడిగి, పవిత్రపరిచి నాయన ఇదిగో మమ్మల్ని క్షేమాభివృద్ధులను నడిపిస్తున్నా నాయన. నీ సన్నిధికి నాయన మేము చేరుకొని వచ్చి ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోము నాయన. ఈ దినమును నాయన ప్రభా నీ బిడ్డలుగా మేము అందరం ఇక్కడ కూడి ఉంటుండగా నాయన జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా ఎవరికి ఎటువంటి నాయన ప్రభా ఆహారం మీరు అందింపచేయాలనుకుంటున్నారో తండ్రి నాయన ఇదిగో నీ ఆహారం ద్వారా నైనా మాలో బలం ఉంటుంది నాయన. అయ్యా మాకు శక్తి నాయన. అయ్యా మా జీవితాలకు ఆధారం నాయన. ఇదిగో మా పాదములకు దీపము తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి మీరే నాయన ఇదిగో మాతో మాట్లాడమని, సరిచేయమని, శుద్ధి చేయమని నాయన. ఎక్కడ మేము నాయన ప్రభ పడిపోతున్నామో ఆ స్థితిలో నుంచి నాయన బాగుపరిచి మరలా నిలబెట్టుకోమని నాయన, నీ సేవకై నిలబెట్టుకోమని నాయన నీ ప్రతిష్ట కొరకై మా అందరినీ వాడుకోమని ఎదుగు తండ్రి ప్రభా. ఈ శాంతి దినంలో నాయన మీరు చేసిన అద్భుత కార్యాలకు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా ఇదిగో గడిచిన వారం అంతా తోడుగా ఉన్నారు, గడిచిన మాసం అంతా తోడుగా ఉన్నారు, గడిచిన సంవత్సరాల్లో దినాలలో ఇదిగో నాయన మాకు తోడుగా ఉండి మా పట్ల నాయన ఎంతో కనికరము, ఎంతో కృపను చూపిస్తూ వచ్చిన దేవుడు మీరు. అయ్యా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మీ పాదాలు చెంత పెట్టు ఇదిగో ఘనత, మహిమ, ప్రభావాలు మీరు చెల్లించుకోమని నాయన. నీ ప్రియులుగా నాయన ప్రభ, నీ బిడ్డలుగా నాయన నీ సన్నిధిలో చేరి వచ్చిన మా అందరినీ నాయన మరొకసారి మీ పాదాల చెంత సమర్పిస్తూ ఇదిగో తండ్రి మీరు తప్ప ఈ లోకంలోనైనా మమ్మల్ని ఎవరు సరి చేయలేరు తండ్రి. అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకోలేము. ఎవరైనా సరి చేస్తే నాయన మేము ఓర్చుకోలేము నాయన, సహించుకోలేము నాయన, భరించుకోలేము తండ్రి. కాబట్టి మీరే మమ్మల్ని సరిచేసి శుద్ధి చేయమని ఎదుగు తండ్రి. మరి నాయన ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో ఎదుగు తండ్రి ప్రభ మిమ్మల్ని ఆరాధించబోతుండగా అయ్యా మీ ఆత్మను మా మధ్య ఉంచండి, మీ శక్తిని మా మధ్య దయచేయండి, మీ మహిమను మా మధ్య ప్రకాశింపచేయండి నాయన. ఇదిగో పాటల ద్వారా నేను శుద్ధిస్తుండగా, కీర్తిస్తూ ఉంటుండగా నాయన ఆ పాటలో ఎందుకు మీరు ఉండండి. ఇదిగో వాక్యంతో మమ్మల్ని సరిచేయండి. స్తుతి ఆరాధన మీకు చెల్లిస్తున్నప్పుడు నాయన మీ పరిశుద్ధాత్మ శక్తి ఈ సమయంలో, ఈ సహవాసంలో నాయన ఇదిగో తండ్రి యొక్క హోలీ ప్రిన్స్ గాస్పల్ మినిస్ట్రీ ద్వారా ఇదిగో తండ్రి ప్రభా నీ నామానికి మహిమ కలుగులాగన, నీ నామానికి నాయన ప్రభా ఇదిగో ఘనత కలుగునాక ఇదిగో తండ్రి అనేకులకు సువార్త అందించబడులాగున నాయన మాకు తండ్రి ప్రభా నీ కృప, సత్య దీవెనలు మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. దేవాది దేవుడు మీ అందరికీ తోడుగా ఉన్నాడని నమ్ముచున్నాను. మరి ఒక సమయంలో కొన్ని కీర్తనలు పాడుతూ ప్రభువుని గణపరుద్దాం, ప్రభువుని మహిమపరుద్దాం. మరి ఒక ఆదివారపు ఆరాధనలో మనం ఇక్కడ కూడుకొని ఉన్నామనంటే ప్రభువును
స్తుతించడానికి. కాబట్టి ఆయన మన జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ మనము పాపులమై ఉంటున్నాం, మనల్ని పాపులుగా నశించిపోవలసిన మనము, శిక్షించబడాల్సిన మనము, మరి దేవుడు మనల్ని రక్షించాడు అని అంటే ఎంతో మరి దయానీయం. కాబట్టి మరి ఈ కీర్తనలు పాడుతున్నప్పుడు మీరు అందరూ కూడా ఏకీభవించి ముందుకు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా 211వ కీర్తన, స్తుతించెదను నీ నామం. దేవాను దీన్ని మన కీర్తన పాడుతూ మనం ముందుకు వెళ్దాం. మరి ఈ పాట పాడుతున్నప్పుడు మన అనుదిన దినంలో మన జ్ఞాపకం చేసుకుంటూ, మన కొరకై చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువు మనకు ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అందరం కలిసి మరి చప్పట్లు కొడుతూ ఈ కీర్తనలు పాడదాం. స్తుతించెదనీ నామం దేవా అనుదినం, స్తుతించెదనీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదనీ నామం దేవా అనుదినం, స్తుతించెదనీ నామం దేవా అనుదినం.
రక్షించి దరి చేర్చినావు పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు నిన్నునే మరువనేసు నిన్నునే విడువనేసు నిన్నునే మరువనేసు నిన్నునే విడువనేసు స్తుతించెదాని నామం దేవా అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపని చూపించినావు దయతో కాపాడినావు కృపని చూపించినావు నిన్నునే మరువనేసు నిన్నునే విడువనేసు నిన్నునే మరువనేసు నిన్నునే విడువనేసు స్తుతించెదాని నామం దేవా అనుదినం దేవా అనుదినం హల్లెలూయా హల్లెలూయా మనం మర్చిన మనం మరువని దేవుడు మనం విడిచిన మనల్ని విడువని దేవుడు మనము ఎంతో కృషించిపోతున్నా మనల్ని కృంగనీయకుండగా కృషించిపోనీయకుండగా మనకు నీడగా తోడుగా ఉన్న దేవుడు మరి దినమును ప్రభువుని మనం ఘనపరుస్తూ ఆయన నామాన్ని స్తుతిస్తూ మరి మనం దేవాది దేవుని సన్నిధిలో చేరువచ్చి ఉంటున్నాం హల్లెలూయా హల్లెలూయా మంచిది మరొక పాటతో ప్రభువుని ఘనపరుస్తాం ప్రభువును మహిమపరుద్దాం నజరేయుడా నా యేసయ్య అనే కీర్తన పాడుతూ మనం ముందుకు వెళ్దాం మరి యుగ యుగములకు దేవుడు మరి మనల్ని అనుదినము నడిపించు దేవుడై ఉంటున్నాడు ఆ దేవుడిని ఘనపరుచుకుంటూ మనం మహిమపరుచుకుంటూ మనం ముందుకు వెళ్దాం అందరికీ తెలిసిన వచ్చిన పాటే కాబట్టి అందరం కలిసి చక్కగా స్వరములు ఇప్పుతూ మన చప్పట్లతో ప్రభుని ఘనపరుస్తూ ప్రభుని మహిమపరుచుకుంటూ మనం ముందుకు వెళ్దాం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెలా నజరేయుడా నా యేసయ్యా చప్పట్లు కొడుతూ నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెలా నజరేయుడా నా యేసయ్యా
పడినే వెళ్ళినా, జలములలో పడినే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం. తయారు చేసిన దేవుడై ఉంటున్నాడు. మన జీవితాల్లో ఎంతో మరి అగాధ సంద్రాలు మనం వెంట పడినప్పటికీ, మనము ఈ లోకంలో పడిపోయినప్పటికీ, మరి సంచరిస్తున్నప్పటికీ దేవుడు మనల్ని భద్రపరిచే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ప్రభుని స్తుతిస్తూ మరొక కీర్తన పాడుతూ మనం ముందుకు వెళ్దాం. జుంటి తేనె దారాల కన్నా అనే పాట పాడుతూ యేసయ్య నామమే మధురం అనే కీర్తన పాడుతూ మనం ముందుకు వెళ్దాం. 552వ కీర్తన. అందరికీ తెలిసిన కీర్తన కాబట్టి స్వరములెత్తి చక్కగా ప్రభుని గణపరుచుకుంటూ ఆరాధించుకుంటున్నాం. ముందుకు వెళ్దాం. యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుటితేనె దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుటితేనె దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుటితేనె దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచే. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి, నన్నెంతగానో కరుణించి, పవిత్ర లేఖనాలతో ఉజ్జయింపజేసెను, పవిత్ర లేఖనాలతో ఉజ్జయింపజేసెను. జుటితేనె దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుటితేనె దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుటితేనె దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను.
మనపై దృష్టి నిలిపిన మనల్ని సంతృష్టిపరుస్తున్న యేసయ్య నామం పూజనీయ నామం కాబట్టి స్తుతిద్దాం. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి, నన్నెంతగానో దీవించి, జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే, జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. జుటితేనే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుటితేనే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుటితేనే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుటితేనే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. మంచిది. మరొకసారి ప్రభుని గణపరుచుకుంటూ ప్రభుని మహిమపరుచుకుంటూ మరి యొక్క సమయంలో మనం దేవాది దేవుని స్తుతించుకుంటూ ముందుకు వెళ్దాం. నా స్తుతులకు పాత్రుడా నా యేసయ్య అనే కీర్తన పాడుతూ మనం ముందుకు వెళ్దాం. 466వ కీర్తన. మోకరించగలిగినట్లయితే మోకరించండి. పాట పాడుకుంటూ మనం ప్రభుని ఆరాధించుకుంటూ ముందుకు వెళ్దాం. స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా
నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. స్తోత్రాలు మస్తులకు పాత్రుడవై ఉంటున్న తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు కొందనాలు తండ్రి. ప్రభా పరిశుద్ధుడా 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 అంటూ నిత్యము వెలగల దుతులతో కొనియాడబడుతున్న మా రాజా నీకు స్తోత్రాలయ్యా. ఎదిగో తండ్రి ప్రభా, నీవే మాకు ఆశ్రయమై ఉంటున్నావు, నీవే మాకు బలమై ఉంటున్నావు నాయన, నీవే మాకు కోట అయి ఉంటున్నావు తండ్రి, నీవే మాకు కొండ అయి ఉంటున్నావు నాయన. ఇదిగో నీవే మా ఆశ్రయం, నీవే మా ఆధారము, నీవేనా మా సర్వము నాయన. అయా నీ కొందనాలు స్తోత్రాలు అయా. ఇదిగో తండ్రి ప్రభా, నీ కృపను బట్టి నీ కనికరమును బట్టి అయా, ఇదిగో తండ్రి ప్రభా నాయన, మీరు మాపై చూపిస్తున్న ప్రేమను బట్టి అయ్యా ఈ దినము నాయన నీ సన్నిధిలో మేము చేరి ఉన్నాము నాయన. లేకపోతే నాయన ఇదిగో నైనా ఇదిగో తండ్రి సమాధులలో నిద్రించిన వారమై ఉండేవారు మేము నాయన, సజీవలో నాయన ప్రభా నైనా లెక్కలేని వారిగా ఉండేవారు మేము నాయన. అయా నిర్జీవమైన జీవితాల్లో బ్రతికుండేవారు మేము నాయన. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, అయా నీవు నాయన ప్రభా మేము నశించిపోవడం నీకు ఇష్టం లేదు కాబట్టే నాయన ఇదిగో తండ్రి ప్రభా మమ్మల్ని ప్రేమించిన దేవుడవు నాయన. అయ్యా మమ్మల్ని నాయన కనికరించిన దేవుడవు తండ్రి. అయ్యా కృపను చూపిస్తున్న దేవుడవు నాయన, అయ్యా కనికరము చూపిస్తున్న దేవుడవు తండ్రి. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు, గొప్ప ప్రేమ నాయన నీది, నీ కొందనాలు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా నాయనా, అయ్యా ఇదిగో తండ్రి ప్రభా నీవే యోగ్యుడవు నాయన, నీవే మా ప్రాణములకు ఆధారము తండ్రి. అయ్యా ఇదిగో నీవు లేకపోతే నాయనా మేము నాయన బ్రతుకుట వ్యర్థమవుతుంది తండ్రి. అయ్యా ఈ రోజు నాయన నీవు ఉన్నావు కాబట్టి ఇదిగో తండ్రి ప్రభా ఈ సృష్టి అంతటిని నాయన ప్రభా సజీవ లెక్కలో నాయన ఇదిగో చిగురించబడుతున్నాయి నాయన. అయ్యా ఇదిగో తండ్రి మనిషి బ్రతుకున్న వాడు నడుస్తున్నాడు తండ్రి, బ్రతకగలిగిన వాడు బ్రతుకుతున్నాడు నాయన, ఊపిరి పీల్చుకోగలిగిన వాడు ఊపిరి పీల్చుకుంటున్నాడు తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా పరిశుద్ధుడా నీ కొందనాలు నాయన, దేవాది దేవానికి స్తోత్రం నాయన, సర్వశక్తి మంతుడా నీకు స్తోత్రం నాయన, సర్వాధికారి నీకు స్తోత్రం నాయన, ఓ గొప్ప దేవా నీకు స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో తల్లిపోనయ్యా నీ కొందనాలు నాయన, నీ కృప నిత్యము ఉంటుంది నాయన, నీ అయా నీ దయ నిత్యము ఉంటుంది నాయన, నీ ప్రేమ నిత్యము ఉంటుంది నాయన. అపారమైన నీ నాయన ఇదిగో తండ్రి ప్రభా
కృపా కనికరము కటాక్షము నాయన ఇదిగో అన్ని వేళలా అన్ని సమయమందు అయ్యా అన్ని కాలాల యందు నాయన మాకు తోడుగా ఉంటుంది నాయన. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు తండ్రి కృప. పరిశుద్ధుడా 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 నిత్యము వేలగల దూతలతో కొనియాడబడుతున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఓ గొప్ప దేవా నీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా నీకు ఓ పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రభా గడిచిన దినములన్నిట్లో మాకు తోడుగున్న దేవుడు తండ్రి అయ్యా. గడిచిన నాయన ప్రభా పరిస్థితులన్నింటిలో మాకు తోడుగున్న దేవుడు నాయన అయ్యా. ఇదిగో నాయన మా దుఃఖ దినాల్లో మీరు తోడుగా ఉన్నారు నాయన, మా వేదన మా కన్నీటి సమయాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి అయ్యా. ఇదిగో నాయన మా నాయన ప్రభా మేము వెళ్ళుచున్న వస్తున్న దారిలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి నీకు వందనాలు నాయన అయ్యా. మా తోవలను భద్రపరిచిన దేవుడు మీరు అయ్యా. ఇదిగో మమ్మలను భద్రపరిచిన దేవుడు మీరు అయ్యా. ఇదిగో నాయన అన్ని సమయాలందు నాయన మాకు నాయన వెన్నట్టే ఉండి నడిపించిన దేవుడు తండ్రి నీకు వందనాలు. ఈ లోకంలో నాయన మాకు తోడు ఎవరు లేకపోయినా నీవు ఉన్నావు, నీ ప్రేమ ఉన్నది అయ్యా. ఇదిగో తండ్రి మీరు నడిపించేవారు ఉన్నారు తండ్రి నీకు వందనాలు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. అద్భుతకరుడ ఆశ్చర్యకరుడ ఆలోచన కర్తవైతుడ తండ్రి మీకు స్తోత్రాలు. నీకే గర్వ చెల్లిస్తున్నాం నాయన, నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి ప్రభా మీ రక్తము చేత విమోచించబడుచున్న వారం కాబట్టి అయ్యా. ఇదిగో తండ్రి మీ కరుణ కటాక్షములో జీవించబడుతున్నాం కాబట్టి నాయన ఇదిగో నిన్నే ఆరాధిస్తున్నాం, నిన్నే గణపరుస్తున్నాం, నిన్నే మహిమపరుస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రభా నీవు తప్ప మాకు ఇంకొక దేవుడు లేడని నాయన ఇదిగో నాయన ఖచ్చితంగా ఖండితంగా నాయన ప్రభ మేము నాయన ప్రభ ఇదిగో నిన్ను ఆరాధిస్తూ ఉన్న దేవుడు నాయన నీకు వందనాలు స్తోత్రాలైనా. ఈ సమయంలో తండ్రి ప్రభ ఇదిగో తండ్రి ప్రభ నాయన ఇదిగో నాయన మాకు ఇచ్చిన ఈ సమయం అంతటినీ తండ్రి నీ పాదాల చెంత పిలిచిన జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు అయ్యా. మమ్మల్ని నిలబెట్టుతున్నందుకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రశాంతమైన వాతావరణంలో నిన్ను ఆరాధించుకుంటున్నందుకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి ప్రభ నాయన మమ్మల్ని మా కుటుంబాలను నాయన ఇదిగో మా సంఘాన్ని మా పరిచర్యలను మా సేవలన్నిట్లను ఇదిగో తండ్రి దినము ఆదివారపు ఆరాధనలు జరుగుతున్న ప్రతి స్థలములోను తండ్రి ఇదిగో తండ్రి నాయన నీకు అర్పించుకుంటూ ఇదిగో స్తుతులు చెల్లిస్తున్నాం నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం నేను. ఎక్కడెక్కడైతే నీ వాక్కు ప్రచురించబడుతుందో, ఎక్కడెక్కడైతే నిన్ను నాయన ప్రభ ఆరాధిస్తున్నాను ఆ స్థలాలన్నింటినీ మీరు దీవిస్తున్నాను. ప్రతి సేవకుని నాయన నీ నోటి బూరగా వాడుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. సువార్తలు అందిస్తున్న ప్రతి బిడ్డను అయ్యా, సువిశేషాలు అందిస్తున్న ప్రతి బిడ్డను అయ్యా ఇదిగో నాయన అయ్యా. అలుపెరుగని నాయన సేవలోకి నాయన నీ బిడ్డలుగా దాసులుగా నాయన వెళ్తున్న ప్రతి ఒక్కరికి నాయన ఇదిగో తండ్రి ప్రభా నాయన నీకు అర్పించుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం నాయన అయ్యా. ఇదిగో జ్ఞాపకం చేసుకొని ఎత్తి పట్టుకొని ఒక దినములో నాయన సంఘాలన్నీ ఎత్తిబడాలి, విశ్వాసులందరూ ఎత్తబడాలి. ఇదిగో తండ్రి ప్రభా నీ వాక్కు మాత్రమే ప్రచురించబడాలి తండ్రి. నీ శక్తి, నీ మహిమ, నీ ప్రభావమునైనా ఇదిగో తండ్రి యావత్తు దేశము పైన తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా నైనా ఇదిగో తండ్రి గొడుగులాగా దీవెన మాదిరిగా ప్రతి ఒక్కరికి నాయన ప్రభా ఉండాలి తండ్రి. అటువంటి నాయన ప్రభా దినంలోనికి మా అందరినీ జ్ఞాపకం చేస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రభా ఈ సమయంలో తండ్రి ప్రభా మాకు ఇచ్చిన ఈ మంచి సమయం బట్టి చెప్పుకోవచ్చు గడుపు తెచ్చుకోమని, మహిమ తెచ్చుకోమని నాయన మేము వచ్చిన మా అందరినీ కూడా తండ్రి దీవించి ఆశీర్వదిస్తూ ఇదిగో తండ్రి ప్రభా నాయన మమ్మల్ని నాయన ప్రభా మీరు మాట్లాడుతున్నారని, మమ్మల్ని కడుగుతున్నారని, మమ్మల్ని శుద్ధి చేస్తున్నారని, ఎక్కడ మేము సరి చేయబడతలేదో అక్కడ మీరు మమ్మల్ని సరి చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చిన్న స్థితి ఆరాధన సమర్పించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరి పరిశుద్ధ లేఖనము తీసి మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్న వచనముగా జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మనము గత వారం కూడా చెడు నడతల నిమిత్తమై మనము చూసిన వారమై ఉంటున్నాము. చెడ్డ దానిని నశించుకొని మంచి దానిని హత్తుకొనుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం కొన్ని మాటలు ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి చెడ్డ దానిని నశించుకొనుచు మంచి దానిని హత్తుకొనుడి.
మంచి దానిని హత్తుకొనాలి. చెడ్డ వాటిని అన్నిటిని విడిపించుకొని మనము మరి ముందుకు వెళ్ళాలి అని ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచి సమయంలో మరి మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని ముందుకు వెళ్దాము. మరి దేవుని వాక్యం ద్వారా చెడు నడతలను మానుట, మనము చెడు వాక్యము చెడు మాటలను, చెడు సహవాసాన్ని మరి దేవుని వాక్యం ద్వారా మనము విడవచ్చని బైబిల్ మనకు తెలియజేస్తుంది. వాక్యం ద్వారా మన బ్రతుకులు మార్చుకోవచ్చు. వాక్యం ద్వారా చెడును మనము నశించుకోవచ్చు. పాపపు పనులను దేవుని వాక్యం ద్వారా మనము దూరంగా పెట్టవచ్చు. దేని ద్వారా పెట్టవచ్చు? దేన్ని దూరంగా పెట్టవచ్చు? దేవుని వాక్యం ద్వారా పాపపు పనులకు, పాపపు చెడు తలంపులకు మనం దూరంగా ఉండవచ్చని మనము తెలుసుకుంటున్నాము. మరి దేవుని వాక్యం ద్వారా కపటపు మాటలను, కపటపు హృదయమును కూడా మనము చెడుతనమును దూరంగా పెట్టవచ్చు. ఈ కపటపు హృదయం ఉన్నది అని అంటే, కపటపు తలంపులు ఉన్నాయి అని అంటే కూడా ఏమంట? చెడుతనానికి దగ్గరగా ఉన్నామని అర్థం అన్నట్టు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్నట్టుగా మరి చెడుతనం అని అంటే ఏంటనంట? ఏదో మరి పాపం చేయడం ఒకటే కాదు, మన తలంపులలో కానీ మన హృదయంలో కానీ ఏముండకూడదంట? చెడు మరి ఉండకూడదు. కపటపు హృదయం ఉండకూడదు. పైకి ఒకలాగా, లోపటికి ఒకలాగా, పైకి ఏదో మంచి వ్యక్తిలాగా కనబడి పైకి తీపి మాటలు మాట్లాడడం, హృదయంలో కల్వసం ఉంచడము, మరి తలంపులలో చాలా హై లెవెల్లో ఉన్నట్టుగా మరి పైకి మాత్రం హై లెవెల్లో కనపడతారు. ఈ బుర్రలో మాత్రం అంతా పెండ ఆలోచనలతో ఉంటూ ఉంటాం, చెడు తలంపులతో ఉంటూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం మనల్ని కడుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనము ఏంటంటే కపటపు హృదయంను కూడా తీసేసుకోవచ్చు అన్నట్టు. దేవుని వాక్యం ద్వారా మనము నీతిగా బ్రతుకుట వలన చెడుతనాన్ని దూరం చేసుకోవచ్చు. నీతిగా బ్రతకాలి. దేవుని వాక్యం ఎప్పుడైతే మనలోనికి వస్తుందో మనం ఎలా ఉంటామనంట? నీతిగా ఉండాలి. నీతిగా ఉండడం వలన కూడా ఏమవుతుంది? మనం చెడుతనానికి దూరంగా ఉండగలుగుతాం. చెడుతనం ఉంది అనుకుందాం అంటే మన దగ్గర ఏం లేదని అర్థం? నీతి లేదని అర్థం. నీతి ఉంటే మీ దగ్గర ఏమి లేదన్నట్టు? చెడు నీ దగ్గర లేదన్నట్టు. కాబట్టి దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? నీతిలోనికి తీస్తుంది, చెడుని దూరపరుస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. దేవుని వాక్యం ద్వారా మనకేంటన్నంట? దైవ ప్రేమ పుడుతుంది. దేవుని వాక్యం ద్వారా దైవ ప్రేమ పుడుతుంది. ఈ దైవ ప్రేమ కలిగిన వారు చెడుతనానికి దూరంగా ఉంటారు, ద్వేషించుకోరు. ఎవరిని కూడా, దైవ ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరిని కూడా ద్వేషించరు. ఈరోజు నీ బ్రతుకు, నా బ్రతుకు ఎవరినైనా ద్వేషిస్తుంది అని అంటే, అండ్ యూ అండ్ మీ, వీఆర్ నాట్ గాడ్స్ పీపుల్. మనము దేవుని పిల్లలం కాదు. మనం అసహించుకున్న వారంగా ఉంటేనంట మనం దేవుని పిల్లలము కాదు. ఎవరిని కూడా అసహించుకోవద్దు, ఏ ఒక్కరిని కూడా అసహించుకోకూడదు, దేనిని కూడా అసహించుకోవద్దు. అంటే పాపాన్ని అసహించుకోవాలి తప్ప, ఇంకా ఈ లోక సంబంధమైన వాటిని మనం అసహించుకోవాలి తప్ప, ఈ లోకంలో ఉన్న మనుషులను ఎవరిని కూడా మనము అసహించుకోవద్దు. ఈరోజు మరి సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాను, ఎన్నో రకాలైన ద్వేషణం, ఎన్నో రకాలైన ద్వేషపు తలంపులు మరి చూపిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. మరి ఒకరి మీద ఒకరి ద్వేషం, ఈ ధర్మం మీద ఆ ధర్మం ద్వేషం, ఆ ధర్మం వాళ్ళు ఈ ధర్మాన్ని ద్వేషం, అంటే ఒక మతానికి ఇంకొక మతానికి ద్వేషం పుట్టించుకుంటున్నారు, ఒక మనుషునికి ఇంకో మనుషునికి ద్వేషం పుట్టించుకుంటున్నారు. మరి ఈ రిలీజన్ అంటే మాకు ద్వేషం, ఆ రిలీజన్ అంటే మాకు ద్వేషం అని మరి తెలియజేస్తూ ఉన్నారు. కానీ నేను ఒక మాట,
దైవ ప్రేమ అది ఉన్నట్లయితే ఏ మనుషుడు ఏ ధర్మాన్ని కానీ, ఏ మతాన్ని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ వ్యక్తిని కానీ ఏమించాడంట? ద్వేషించడు. హల్లెలూయా. మనము ద్వేషించే వారిగా ఉండడానికి వీలు లేదు. ఇది దేవునికి ఇష్టం లేదంట. మనం ద్వేషించే వారిగా ఉండొద్దు. మనం ఏమై ఉండాలి? ప్రేమ కలిగిన వారమై ఉండాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనము ప్రేమ కలిగిన వారముగా ఉంటాము. దేవుని వాక్యం ద్వారా మనకి ఇంకేంటనంట? దేవుని యందు ఏమై ఉంటామంట? భయభక్తులు కలిగిన వారమై ఉంటామంట. దేవుని వాక్యం ద్వారా భయభక్తులు కలిగిన వారమై ఉంటాము. ఎప్పుడైతే దేవుని వాక్యము ద్వారా మనం భయభక్తులు కలిగి ఉంటామో ఆ సమయం, ఆ అలవాటు కూడా మనల్ని ఏం చేస్తుందంట? దేవునికి దగ్గరగా చేర్చి చెడుకి దూరంగా చేసేస్తుంది. కాబట్టి భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంట? భయపడతారంట. దేనికి భయపడతారు? దేవునికా చెడుకా? దేవునికి భయపడతారు. ఎప్పుడైతే దేవునికి భయపడతారో ఆ చెడుకు కూడా ఏమవుతుంది? దూరంగా ఉంచడానికి భయపడతారు. దాని దగ్గరగా చేర్చాలంటే భయం పుట్టుకొస్తుంది. కాబట్టి చెడుతనాన్ని విసర్జించాలి, చెడుతనాన్ని దూరపరచాలి. దేవునికి భయపడే వ్యక్తులు చెడుకు దగ్గరగా ఉండరు. దేవునికి భయపడేవారు ఎక్కడికి, దేనికి దగ్గర ఉంటారు? దేవునికి దగ్గరగా ఉంటారు, కానీ చెడుతనానికి దగ్గరగా ఉండరు. దేవుని వాక్యం మరి మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం ద్వారా మనం ఇంకేమవుతామనంట? ఆత్మ సంబంధులం అవుతామంట. ఆత్మ సంబంధం కలిగిన కన్నుల వారము అవుతాము. మన కన్నులు ఎలాంటివి? ఈరోజు మన కన్నులు ఎలాంటివి? తేటగా కనిపించే కన్నులుగా ఉన్నాయా, లేకపోతే మరి మస్కతో కూడిన కన్నులుగా ఉన్నాయా? లోకపు ఆశలతో, లోకపు ఇచ్చలతో చూస్తున్న కన్నులయ్యి ఉన్నాయా అని అంటే మనం ఎలాంటి వారిగా ఉండాలంట? నేత్రములు తెరవబడినవిగా ఉండాలి. మన కన్నులు తెరవబడినాయి అంటే మనము చూడ్డానికి ఇంకా ఎలా ఉన్నట్టు? గుడ్డితనంతో ఉన్నట్టు. మన ఇంద్రియాలలో మరి కనులు అనేవి చాలా ప్రాముఖ్యతమై ఉన్నాయి. ఈ ప్రాముఖ్యమైన కనులు ఏమంట? తెరవబడి ఉండాలంట. మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఈ కనులు తెరుచుకొని ఉన్నామని భ్రమలో ఉన్నాం. ఈ విషయాన్ని చాలా మంది క్రైస్తవ బిడ్డలు నమ్మరు. ఈ రోజు క్రైస్తవ బిడ్డలని కాదు కానీ మరి ఈ లోకంలో ఉంటున్న ప్రతి మనుషుడు నా కన్నులు ఏమై ఉన్నాయి అనంట? తెరవబడి ఉన్నాయని వాళ్ళే అనుకుంటారు. కానీ ఇంకా ఎవరి కన్నులు తెరవబడలేదు. కన్నులు తెరవబడి ఉంటే ఏం చేస్తారు? పాపపు తలంపులు కానీ, పాపపు ఆలోచనలు కానీ, పాపానికి కానీ, చెడుకు కానీ, ఇంకేంటంట మరి పండ్లు కొరుకుట కానీ, పండ్లు తెలుసా? పండ్లు కొరుకుట కానీ, మొహము తిప్పివేసుకుంటా కానీ, ద్వేషించడం కానీ, ఇవన్నీ కూడా కన్నులు తెరవబడిన వారు ఏంటి చేస్తారా? చెయ్యరు. ఈరోజు మరి కన్నులు తెరవబడలేదు కాబట్టి బంధాల విలువ తెలియదు. కన్నులు తెరవలేదు కాబట్టి ధర్మము తెలియదు. ఇంకా మన మనోనేత్రములు తెరవలేదు కాబట్టి న్యాయం మనం చేయలేకపోతున్నాం. ఇంకా మన కన్నులు తెరవబడలేవు కాబట్టి ఏం చేయలేకపోతున్నాం? మనము ఒక నీతి కలిగిన, యథార్థ కలిగిన జీవితంలోనికి వెళ్ళలేకపోతున్నాం. అందరూ ఈ లోకంలో ఉన్న మన అందరం ఏమనుకుంటున్నామనంటే నా కన్నులు తేటగా ఉన్నాయి, నేను అతి పరిశుద్ధుడను, నేను చెడును చూస్తలేను అని అనుకుంటాం. నేను నీతి మార్గంలోనే ఉన్నాను అనుకుంటున్నాం, నేను యథార్థమైన బాటలోనే నడుస్తున్నాను అనుకుంటున్నాం, నా వంటి వాడు ఇంకెవడు లేడు అని అనుకుంటున్నాం. కానీ మనోనేత్రములు తెరవబడే వాక్యమును ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మన మనోనేత్రములు తెరవబడాలి. మన శరీరానికి ఏంటంట? కన్నే ఒక దీపం కదా. ఈ శరీరానికి కన్ను ఒక దీపం. ఈ దీపము ఏం చేయాలంట?
బడాలి. ఈ దీపము ఏం కావాలంట? వెలుగు ఇవ్వాలి. ఈ శరీరంకి కన్ను దీపం లాంటిది. ఈ శరీరంలో వెలుగు రావాలి అని అంటే ఏం కావాలి? దీపము వెలిగించబడాలి కదా. అంటే ఈ కన్నులు ఏం చేయాలి? వెలిగించబడాలి. ఎప్పుడైతే ఈ కన్నులు వెలిగించబడతాయో ఈ శరీరానికి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. వెలుగు అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. ఓకే, వెలుగు మన మీదికి వస్తుంది. కన్నులు బాగా ఉంటేనంట చెడుకు మనం ఏం చేస్తామనంట? అంత దూరంగా ఉంటామని. కన్నులు మూసుకుపోయి ఉన్నాయి కాబట్టి చెడుకు అంత దగ్గరగా మనము ఉంటున్నామని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన శరీరం ఈరోజు చీకటైపోయింది, మన బ్రతుకు మొత్తం చీకటైపోయింది, మన మార్గాలంతా కూడా తప్పుడు మార్గాలు అయిపోయినాయి. మన జీవితం అంతా కూడా ఏంటంట? ఏదో ఒక మరి చింతతో ఏమంటారు ఆయాసంతో మరి ప్రయాసంతో మనం ముందుకు వెళ్తున్న వారం. కాబట్టి మన కనులు అనేవి కూడా ఏమవుతున్నాయనంటే అవి ఇంకా తెరవబడలేవు. కాబట్టి ఈ జీవిత యాత్రలు ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం. మరి వీరన్నిటినీ దూరం అయిపోవాలి అని అంటే మనము చెడును దూరంగా పెట్టినట్లయితే సాతాను గాన్ని దూరంగా పెట్టిన వారంగా ఉంటాము. చెడుకు దగ్గరగా ఉన్నట్లయితే సాతాను గాన్ని కూడా దగ్గరగా పెట్టుకున్నట్టు అర్థం. కాబట్టి మన కన్ను చెడ్డదైతే మన దేహం అంతయు చెడ్డదైపోతుంది, చీకటైపోతుందని మరి మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఎలాంటి వారిగా ఉండాలి అని అంటే, ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, మనము మరణానికి దారి తీసే మరి ఆ చెడుతనానికి మనము వెళ్ళకుండగా బ్రతకాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మరి మనం ఈరోజు ఎంతమంది ఎలాంటి స్థితిలో ఉన్నామని పరీక్షించుకోవాలి. మనము ఎలాంటి జీవితంలో ఉన్నాము అనేది మనము గమనించుకోవాలి. మన బ్రతుకు చీకటిగా ఉందా? ఈరోజు ఎవరైనా చెప్పగలుగుతున్నారా నేను వెలుగులో ఉన్నానని చెప్పగలుగుతున్నారా? చూస్తే చెప్పడానికి మాత్రము వెలుగులో ఉన్నామని చెప్తున్నారు, కానీ బ్రతకంతా చీకటియే. నేను మహా మేధావిని అని అంటున్నారు, కానీ ఆ మేధావిలో అంతా కూడా బుద్ధి లేనితనమే కదా. మనము గమనించుకోవాలి. ఈరోజు మన శరీరం అంతా కూడా చీకటిగా ఉంది. ఈరోజు మన శరీరంలో చీకటి ఒక్కటే ఉందా? ఇంకేమైనా ఉన్నాయా? కదా. కొందరికి కొన్ని రకాల జబ్బులు, కొందరికి కొన్ని రకాల అవయవాలు పాడైపోతున్నాయి. ఈరోజు కొందరికి ఈ శరీరంలో సహకరించలేని వారిగా ఉంటున్నారు. ఈరోజు కొంతమందికి ఈ శరీరంలో ఏంటనంట కృంగిపోయిన వారిగా ఉంటున్నారు. కొంతమంది లావుగా, కొంతమంది సన్నగా, కొంతమంది బొర్రండిగా, కొంతమందికి ఏంటంట బాడీ మొత్తం కూడా అదొక రకముగా. ఇంకా నయం, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యంను బట్టి మనం ఇంకా క్షేమంగా ఉన్నాం. కాబట్టి మనము ఆ కలిగి ఉన్న దానిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నాం. మరి చెడుతనమును ఏం చేయాలి అంటే దూరం చేయాలి. మన ఈ శరీరంలో ఈ శరీరం దేవునికి నచ్చేదిగా ఉండాలి, ఈ శరీరం దేవునికి మెచ్చేదిగా ఉండాలి అని అంటే ఈ శరీరంలో అతి ప్రాముఖ్యమైనది కన్ను. కాబట్టి ఈ కన్నును మనం జాగ్రత్తగా చూసుకోగలిగినట్లయితే మన శరీరాన్ని మొత్తాన్ని కూడా మనము ఏం చేస్తామంట జాగ్రత్తగా చూసుకోగలుగుతాం. మన కన్ను దీపములాగా ఉంటేనంట ఏం కనబడుతుంది? లోకమంతా వెలుగు కనబడుతుంది. మన కంటిలో ఏముంది? చీకటిగా ఉందనుకో, మన లోకం అదే మనం చూస్తున్న లోకమంతా కూడా చీకటిగా ఉంటుంది. అంటే మనం చూసే చూపు ఎలా ఉండాలి? మంచిదై ఉండాలి. మనం ఎక్కువగా అందుకే ఏం చేయాలి? కన్నుకి ఏమి చేయాలి? ఎక్కువగా ఏం చేయాలి? కన్నుకి ఎక్కువగా మంచిని చూపించాలి, మంచి వైపు దారులు చూపించాలి. మరి నేటి సమాజంలో చాలా మంది ఎంతో అద్భుతకరమైన సేవలు చేస్తున్నారు. వారి వైపు మన కన్నులు తిప్పాలి. హల్లెలూయా. మరి మన కన్నులు ఎటు తిప్పుతున్నాం? మనం
కుటుంబం వైపు, కుటుంబంలో ఉన్న ఏంటంటారు బంధాల వైపు. బంధాలు ఏం బంధాలు ఇవి? ఈరోజు పనికొచ్చే బంధాలు ఉన్నాయా? ఈరోజు మనల్ని అక్కర్లకు తీర్చే బంధాలు ఉన్నాయా? మనం కన్నీటితో ఉంటే మన కన్నీరు తూర్చే బంధాలు ఉన్నారా? మనం వేదనలో ఉంటే మన వేదనను అర్థం చేసుకొని మన పరిస్థితులు నిలబడే బంధాలు ఉన్నాయా? కాబట్టి మనం ఆ బంధాల వైపు చూడకూడదు, లోకాశాల వైపు మన కన్నుల్ని తిప్పకూడదు, ఈ లోకంలో ఉన్న వాటి వైపు మన కన్నులు తిప్పకూడదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, నీ కన్నులు ఎటువైపు తిప్పాలంట. మనం ఒక పాట పాడతాం కదా, ఏమని? నీ తట్టు కన్నులెత్తు చూస్తున్నాను, నీ తట్టు కన్నులెత్తు చూస్తున్నాను. ఈ పాట పాడటానికి చాలా మంచిగా ఉంటుంది, కానీ నీ తట్టు అనుకుంటే మళ్ళీ ఇంకొక తట్టు తిరుగుతున్నారు, ఇంకొక తట్టు తిరుగుతున్నారు. కాబట్టి ఈ లోకంలో మనము అనుభవించాల్సినవి అనుభవించకుండా ఏ తట్టు తిరుగుతున్నావో ఆ తట్టువి మన మీదికి వచ్చి పడుతూ ఉన్నాయి. ఇటు దేవుని తట్టు ఉంటున్నామని అంటున్నాం, దేవుని చూస్తున్నాను అంటున్నాం, దేవునితో సహవాసం చేస్తున్నాను అంటున్నాం, దేవుని వైపే తిరుగుతున్నాను అంటున్నాం, నా కన్నులు సేవ వైపు ఉన్నాయి అంటాం, నా కన్నులు మరి దేవుని దీవారాత్రములు ధ్యానించేయందు ఉన్నాయి అంటున్నాం. మరలా నీ కన్నులు అవే పగలు, అవే కుళ్ళులు, అవే కుతంత్రాలు, అవే ద్వేషము, అవే పగలు, అవే ఈర్ష్యలు. మరి ఈ కన్ను ఒకరిని, మన కన్ను ఎలా ఉంటుందంట, ఒకరి పైకి వస్తుంటే కూడా చూసి ఓర్చుకో లేని కన్నులతో మనం ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, మనము మన దృష్టిని ఏం చేయాలంట, తిప్పుకోవాలి. దేని వైపు తిప్పుకోవాలి? మంచి వైపు తిప్పుకోవాలి. అంటే దేవుడే కదా మంచి అంటే. మంచి అంటే ఎవరు? దేవుడు. ఈరోజు నాలో మంచితనం ఉంది అంటే దేవుడు నా దగ్గర ఉన్నాడు, నీలో మంచితనం ఉంది అంటే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. ఈ సృష్టిలో మంచి ఉంది అంటే దేవుడు ఈ సృష్టిలో ఉన్నాడు. దేవుడు మరి సర్వవ్యాప్తిలో ఉన్నాడు అని అంటే ఈ సర్వమంతా కూడా మంచి ఉంది అని అర్థం. హల్లెలూయా. మరి మంచి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. మరి మనము ఎలాంటి వారిగా ఉండాలి? మన నేత్రములను తెరుచుకున్న వారిగా ఉండాలి, మరి చెడును అసహించుకునే వారిగా ఉండాలి. మరి దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. సామెతలు 3:7 వచనంలో, నేను జ్ఞానిని కదా అని ఏంటంట మనం అనుకోవద్దంట. నేను మంచోడిని కదా అని మనం అనుకోవద్దంట. నేను చాలా మంచోడిని అంటారు చాలా మంది. మనము చాలా మంచోళ్ళం. మనం మంచోళ్ళమా? దేవుని వాక్యం చెప్తుందా? ఏమంటుంది? నేను మంచోడిని అనుకోవాలంటుందా? నేను జ్ఞానిని కదా అని ఎప్పుడు కూడా మనం అనుకోవద్దంటే. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, నేను అది, నేను ఇది, నేను ఇట్లా, నేను అట్లా, నేను ఇలాంటి, నేను అలాంటి అని ఏంటంట గొప్ప గొప్ప ప్రగల్భాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం అలాగా చెప్పుకోకూడదు. మనం జ్ఞానినని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మరి కొంతమందికి ఏం చెప్తున్నాడు, నాకు ఆ ప్లేస్లో నేను ఉంటే ఇంకా మంచిగా చెప్తాను అని అనుకున్నాం. కానీ ఎప్పుడు కూడా అట్లా మనం అనుకోవడానికి వీలు లేదా. అంటే ఒకవేళ నువ్వు అలా అనుకుంటున్నావు అన్నట్టు దేంట్లో ఉన్నట్టు? చెడు తనంలో ఉంటున్నావు అన్నట్టు. దేవుని వాక్యము ఎప్పుడు కూడా మనల్ని నేను గొప్ప అని చెప్పుకోనియదంట. నేను గొప్ప అని చెప్పుకొని. ఈరోజు ఎంతమంది సేవకులు ఉన్నారో, ఎంతమంది మరి దైవజనులు ఉన్నారో, ఎంతమంది క్రైస్తవ బిడ్డలు ఉన్నారో, వారందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను జ్ఞానిని అనకూడదు, నేను గొప్ప అని చెప్పుకోకూడదు. మనము ఎవరికి మరి భయభక్తులతో ఉండాలంటే దేవుని యందు భయభక్తులమై ఉండాలి. నేను జ్ఞానిని అనుకుంటే దేవునికి కూడా భయపడతావా? భయపడవా? భయపడం మనం. నేను గొప్పవాడిని అని అనుకుంటే నీకన్నా గొప్పవాడి లోకంలో యేసయ్య ఉన్నాడు. అంటే నీవు యేసయ్య కంటే గొప్పవాడివా? ఎప్పటికీ ఎన్నటికీ కాలేవు. కాబట్టి ఎప్పుడు కూడా నేను గొప్పవాడిని అని చెప్పుకోవద్దు. దేవుని వాక్యము మరి మనకు చూపిస్తున్నది. మరి ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే మరి దైవ భక్తి గల భక్తుడు యోసేపు పోతేఫరు భార్య అయిన ఎంతగానో ప్రేమించిన
ఏమైంది? దేవునికి విరోధముగా ఏం చేసింది? దేవునికి విరోధముగా మళ్ళీ మరి జారత్వంలో దూరంగా ఏమైంది? జారత్వంలో పడిపోయిన దానిని ఎప్పుడైతే దేవుని భయభక్తులు ఉండడం వలన మళ్ళీ ఏమైంది? ఆమె మళ్ళా దైవ కృపను పొంది. ఈరోజు మన జీవితంలో కూడా మనము ఎంతగా భార్యను ప్రేమించినా, ఎంతగా ఎవరిని ప్రేమించినా, భార్యను ప్రేమించిన విరోధమైన కార్యములను గ్రహించి మళ్ళీ దానిని నశయించుకొని జారత్వమునకు దూరంగా తొలగిపోయి దైవ కృపను పొందుకున్నాడు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము ఈ లోకంలో ఎక్కువ దేన్ని ప్రేమిస్తాము, ఈ లోకంలో దేన్ని ఎక్కువగా ఇష్టపడతాము, దేనికోసం ఎక్కువగా మనం ప్రయాసపడతాము, దాంట్లో కూడా పాపము చేరి వస్తుంది. కాబట్టి మనము ఎక్కువగా దేన్ని కూడా ప్రేమించాలా, ప్రేమించకూడదా? ప్రేమించకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి, అంతేగాని ఎవరిని కూడా ప్రేమించకూడదు. అందుకే పొతెఫరును ప్లస్ యోసేపు మరి పొతెఫరు భార్యను చూపిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనము నేర్చుకోవాలి, ఎక్కువగా ప్రేమించడం ద్వారా కూడా మనలోనికి ఏమొచ్చేస్తుంది? పాపం వస్తుంది, జారత్వం వస్తుంది. కాబట్టి దైవ భక్తి కలిగిన వారు ఎప్పుడు కూడా మరి ఎలాంటి వారిగా ఉండాలంటే బహు జాగ్రత్తగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉండాలి. దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. మనము దేవుని బిడ్డలం కాబట్టి ప్రేమించే వారిగా ఉండాలి. ఎవరిని ప్రేమించే వారిగా ఉండాలి? ఎక్కువగానా, లిమిట్గా ప్రేమించాలా? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించాలి, ఆయన వాక్కుని ఎక్కువగా ప్రేమించాలి, లోకాన్ని తక్కువగా ప్రేమించాలి. మన బంధువులను, స్నేహితులను, భార్యను కానీ, బిడ్డను కానీ, ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే మన బంధాలను తక్కువగా ప్రేమించాలి. ఎందుకంట ఏమవుతుందంట? ఎక్కువగా ప్రేమిస్తే మనలోనికి పాపము వచ్చేస్తుంది, జారత్వంలోనికి వచ్చేస్తాం. కాబట్టి ఎక్కువగా ఏ బంధాలను మనము ప్రేమించడానికి వీలు లేదు అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనము మరి తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనలో చెడుతనమును మరి ఏంటంటే దూరపరిచి మన జీవితాలను రూపాంతరము చెయ్యగలదు. కాబట్టి మనం తెలుసుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఇది ఏం చేస్తుందంట? మన జీవితాలను రూపాంతరము చేస్తుందంట. దేవుని వాక్యం మనలోనికి ఎప్పుడైతే చేరుతుందో ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? మనల్ని చెడుతనంలోనికి ఏందంట? చెడుతనంను దూరపరిచి ఏం చేస్తుంది? దేవునికి దగ్గరగా చేసి మనల్ని మార్చేస్తుంది, మన నడకల్ని మార్చేస్తుంది, మన ఆలోచనలను మార్చేస్తుంది, మన తలంపులను మార్చేస్తుంది, మన బ్రతుకునే మార్చేస్తుంది. ఎంతో మరి జీవితాలు నేను చూస్తున్నాను. మరి సోషల్ మీడియాలో కొంతమంది ఎన్నో చెడు తలంపులతో సినిమాలు చూసిన వారు, మరి పిచ్చి పిచ్చి తిరుగుళ్ళు తిరిగిన వారు ఎంతగానో ఈరోజు మారిపోయి దేవుని వాక్యము, దేవుని సేవను ప్రకటిస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు యవనస్తులను చూసుకుంటే యవనస్తులు రూపాంతరము చెందిన వారిగా చాలామంది రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చిన్న చిన్న మరి మిడి ఏజ్లో ఉన్నవాళ్ళు, చాలా తక్కువ టీనేజ్ వయసులో ఉన్నవారు కూడా దేవుని వైపు తిరిగి దేవుని వాక్యాలు ప్రకటిస్తుంటే, ఆ దేవుని వైపు మరి ఆ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క స్వార్థను మరి ప్రకటిస్తుంటే చాలా ఆనందంగా, సంతోషంగా అనిపిస్తుంది. మనము ఎలా ఉండాలి అనంట? చెడుకు దూరంగా ఉండి దేవుని వైపు దగ్గరగా ఉంటూ దేవుని వాక్యాన్ని ద్వారా మనం ఏం చేయాలి? దేవుని వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనము ఏమైపోతాం? ఆటోమేటిక్లీ రూపాంతరము చెందుతాం. మనకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. నీవు దేవుని భయం భక్తితో ఉన్నాడు అయితే నిన్ను ప్రేరేపిస్తుంది. నీ హృదయంలో ఆ పాపం అనేది, ఆ ద్వేషం అనేది, ఆ పగ అనేది, ఆ కుళ్ళు అనేది, ఆ కుతంత్రం అనేది నీలోనికి రానియకుండా నీకు నువ్వే ఏం చేస్తావు?
మార్చుకోగలుగుతావు. దేవుని వాక్యము నిన్ను మారుస్తుంది. దేవుని వాక్యం నిన్ను అన్ని విషయాల నుంచి ఏం చేస్తుంది? భద్రపరుస్తుంది. నిన్ను ఏం చేస్తుందంటే దేవుని వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఈ లోకంలో ఉన్న మర్యాదలను గురించి నువ్వు ఆలోచన చెయ్యవు. దేవుని బిడ్డలు చూడండి, ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కుర్చీ వేయకపోతేనో, గ్లాసులు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వకపోతేనో, లేకపోతే రండి కూర్చోండి అని చెప్పకపోతేనో, లేకపోతే ఇంకేదో సంథింగ్ చేశారనుకోండి, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దాన్ని ఎత్తి పట్టుకోవడానికి వీలు లేదు, చెయ్యకూడదు అట్లా. మరి నన్ను పిలవలేదు, నన్ను చూడలేదు, నన్ను లెక్క చేయలేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు మర్యాద ఇవ్వలేదు, నన్ను బెస్ట్ అని చెప్పలేదు, నేను గుడ్ అని చెప్పలేదు, నాకు ఇలా అని చెప్పలేదు, నన్ను అలా అని చెప్పి దేవుని పిల్లలు ఎప్పుడు కూడా అలా మాట్లాడకూడదు. దేవుని పిల్లలు రూపాంతరం చెందినవారు. నీకు ఈ లోక మర్యాదలు కాదు నీకు కావాల్సింది ఈ లోకంలో అనుసరిస్తున్న వాటి వైపు తిరగడం కాదు. నీకు కావాల్సింది నాకు ప్రాముఖ్యత ఇవ్వాలి, నాకు ప్రయారిటీ ఇవ్వాలి. ఈరోజు చాలా మంది బిడ్డలు ఉన్నారు, ఏమని? నాకు ప్రయారిటీ కావాలి, నాకేం కావాలి? ప్రయారిటీ కావాలి, నేను గొప్పవాడిని చెప్పాలి, లేకపోతే నాకు ఇలా అని చెప్పాలి, నాకు అలా అని చెప్పాలనేసి తమకు తాము ఏం తెచ్చుకోవాలని? కీర్తి తెచ్చుకోవాలని, పేరు తెచ్చుకోవాలని, మంచి తెచ్చుకోవాలని, గొప్పవాడిగా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే నీలో ఉంటాడో నువ్వు అవన్నీ చెయ్యకముందే నీకు ఆటోమేటిక్ వచ్చేసేవన్నీ. అవన్నీ కూడా నువ్వు దేని గురించి ప్రయత్నం చేయాలని ట్రై చేస్తున్నావో, నీ దేవుని వాక్యం నీలో ఉన్నట్లయితే, నిన్ను రూపాంతరం చెందిస్తున్నట్లయితే ఆటోమేటిక్ నీకు లేచి అందరూ కూడా ప్రైజ్ లాడండి అని ఏం చేస్తారు? గౌరవ మర్యాదలతో నిన్ను సత్కరిస్తారు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనము రూపాంతరము చెందాలి. దేవుని వాక్యం ద్వారా మనము మార్చబడాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం మనల్ని పరీక్షింపజేస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? పరీక్షింపజేస్తుంది. దేవుని వాక్యం మనల్ని అనుకూలంలోనికి మార్చేస్తుంది. దేవుని వాక్యం మనకు సంపూర్ణంలోనికి తెచ్చేస్తుంది. దేవుని వాక్యము మనము ఏది ఉన్నా ఏది లేకున్నా సంతోషంగా ఉండేటట్టుగా చేస్తుంది. దేవుని వాక్యం మనకు ఉన్నదాన్నే, ఇప్పుడు నా స్పెట్స్ ఉన్నాయి, ఈ గ్లాసెస్ ఉన్నాయి. దేవుని వాక్యం నన్ను ఏం చేస్తుంది అనంటే, ఈ ఉన్న గ్లాసెస్తోనే ఏం చేస్తుంది? ఇదే నాకు బెస్ట్, ఇదే నాకు ఉత్తమం, ఇదే నాకు ఏంటి చాలు అనేటట్టుగా మనల్ని తయారు చేస్తుంది. కానీ ఇప్పుడు దేవుని వాక్యం ఒకవేళ నా దగ్గర నాలో లేదనుకుందాం, నాకేమనిపిస్తుంది అనంటే ఇది వేస్ట్, దీనికన్నా ఇంకా కాస్ట్లీది ఉండాలి, ఇంకా దీనికన్నా విలువైనది నా దగ్గర ఉండాలి, ఇంకా విలువైనది, నాకు ఇంకా శ్రేష్టమైనది నా దగ్గర కావాలని ఏమనిపిస్తుంది? ఇప్పుడు నాకు ఇది అనుకూలమైనది, ఈ అనుకూలమైన దానితోనే నేను ఉండాలని ప్రయత్నం. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందనంట? మనల్ని అనుకూలంలోనికి తెస్తుంది. దేవుని వాక్యం మనల్ని రూపాంతరము చెందిస్తుంది. మరి దొంగలు మారుతున్నారు, దేవుని వాక్యం ద్వారా దొంగలు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, మోసగాళ్ళు మారుతున్నారు, మరి అన్యాయమస్తులు మారుతున్నారు, దౌర్జన్యపరులు మారుతున్నారు, అక్రమాలు చేసే వాళ్ళు మారుతున్నారు. ఈ దేవుని వాక్యము మరి అబద్ధులను మారుస్తుంది. దేవుని వాక్యము మరి అపవిత్రులను పవిత్రులుగా మారుస్తుంది. దేవుని వాక్యం ఈ లోకంలో ఈరోజు చాలా మందికి రూపాంతరము చెందింపజేస్తుంది. దేవుని వాక్యము మరి జ్ఞానవంతునిగా ఉన్నవాడిని ఇంకా జ్ఞానవంతునిగా తయారు చేస్తుంది. చెడు నడతలో నడిచిన వాడిని మంచి నడతలలోనికి తెస్తుంది. చదువుకోలేని లేక తిరుగుతున్న వారిని దేవుని వాక్యం చదువుకునేలాగా తయారు చేస్తుంది. పని బాట లేకుండగా, బాధ్యతలు లేకుండగా, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్న వారిని దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఒక మంచి పనివంతునిగా తయారు చేస్తుంది. కుటుంబంలో మరి ఒక బాధ్యత కలిగిన భార్యగా, భర్తగా దేవుని వాక్యం మారుస్తుంది, రూపాంతరము చెందిస్తుంది. దేవుని పిల్లల్ని మరి భయము భక్తి లేని పిల్లలు, మరి ఈరోజు చాలా మంది దేవుని మరి సేవ చేస్తున్న పిల్లల్లో కూడా నార్మల్ వ్యక్తులు, విశ్వాసుల పిల్లలు మాత్రమే కాకుండా దైవ సేవకుల పిల్లలు కూడా ఈరోజు రూపాంతరము చాలామంది చెందుతూ ఉన్నారు. నేను కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ సేవకుల పిల్లల్ని గమనిస్తూ ఉంటాను.
వాళ్ళు తండ్రి సేవ చేస్తూ ఉంటే పిల్లలు మరి దర్జాగా ఎంత హోదాగా నిలబడిన వారిగా కనబడుతూ ఉంటారు. నేను అప్పుడు ఆ సమయంలో వారిని చూసినప్పుడు తండ్రి మారాడు, తండ్రి సేవ చేస్తున్నాడు, తల్లి సేవ చేస్తున్నది, పిల్లలు మాత్రము ఇంకా హోదాలోనే ఉన్నారు. పిల్లలు హోదాలో ఉండడము తప్పేమి కాదు, కానీ ఎప్పుడైతే సేవకులుగా నీ తల్లిదండ్రులు నీ సేవకులుగా ఉంటున్నప్పుడు, సేవకులుగా నీ తల్లిదండ్రులు ఉంటున్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు ఇంకా అధికమైన సేవ చేసే పిల్లలుగా ఉండాలి. మరి నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, మరి ఆ సేవ చేస్తున్న తల్లిదండ్రులకు వీళ్ళు చాలా విరుద్ధంగా ఉంటారు. నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను అది చేయాలనుకుంటున్నాను అనుకుని బయటికి వెళ్ళి చేస్తుంటారు. కానీ మరి తల్లి తండ్రి సేవ చేస్తున్న ఆ సేవ మందిరంలోనే సహాయకులుగా ఉండి, తోడ్పడేవారిగా ఉండి, సహాయం చేసేవారిగా ఉండి, అన్ని విషయంలో అనుకూలంగా ఉండేవారిగా ఉండాలి. మరి నేను కొంతమందిని చూసినప్పుడు చాలా మరి సంతోషం అనిపిస్తుంది. ఏంటంటే తల్లి తండ్రి సేవకులుగా ఉంటున్నారు, వారు ఆ మందిరానికి రాకముందే పిల్లలే ముందు మందిరంలోకి వచ్చేసి కూర్చొని ఆ అరేంజ్మెంట్స్ అన్ని చేయడము, ఆ ఆరాధన నడిపించడము, ఆ వర్షిప్ లీడ్ చేయడము నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే వాక్యము, ఎక్కడైతే వాక్యం ఉంటుందో ఆ వాక్యము ఆ కుటుంబంలో ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా వాక్యము రూపాంతరము చెందిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చెడుకు దూరంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మనము ఈ చెడ్డ దినాల్లో మన జీవితము ఏ విధంగా ఉంటుందో జాగ్రత్తగా గమనించుకొని మనము ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దినములు ఏమై ఉన్నాయంట? చెడ్డవై ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంట? ఐఎమ్ గుడ్ డే అని చెప్పొద్దు. ఈరోజు చాలా మంది చెప్తున్నారు, నాకేం కాదు, నేను హ్యాపీగా ఉన్నా, నేను ఎంజాయ్, నేను ఐఎమ్ వెరీ వెల్, ఐఎమ్ ఫైన్, ఎవ్రీథింగ్ అనేసి చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ దినములు చెడ్డవి, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాను. దినములు చెడ్డవి, దేవుని వాక్యం సెలవిస్తుంది, దినములు చెడ్డవి. కాబట్టి ఏం చేయాలంట? సద్వినియోగము చేసుకోవాలి, వినియోగించుకోవాలి. దేవుని మరియు వాక్యం ప్రకారంగా జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినములు చెడ్డవి కాబట్టి ఈ దినములను మనం ఏం చేసుకోవాలంట? గమనించుకొని దాన్ని ఏం చేసుకోవాలంట? జాగ్రత్తగా చేసుకొని ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలి? అజ్ఞానులుగానా, జ్ఞానులుగానా? దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము దినములు చెడ్డవి కాబట్టి జాగ్రత్తగా వహించి ఏం చేసుకోవాలంట? వాటిని ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలని అంటే జ్ఞానులుగా ఉపయోగించుకోవాలి. అజ్ఞానులుగా కాక జ్ఞానముతో. దేవుని వాక్యం ఉంది కదా, మరి ఏంటన్నా? దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక ఏం చేయాలంట? ఉపయోగించుకోవాలను. జ్ఞానుల వలె లేదా అజ్ఞానుల వలె? జ్ఞానుల వలె. అజ్ఞానులాగా టైం పాస్ చేయకూడదు. ఎక్కడన్నా మనకు సమయం దొరికింది, ఒక 5 నిమిషాల సమయం దొరికిందని అంటే ఆ సమయాన్ని ఎవరికి ఇచ్చేయాలా? దేవునికి ఇచ్చేయాలి. మరి కాలేజ్ పిల్లలు వెళ్తున్నారు అనుకోండి, కాలేజ్కి వెళ్తుంటే బుక్స్తో పాటు చిన్న బైబిల్ క్యారీ చేసుకొని సమయం దొరికితే దేవుని వాక్యం తీయాలి. సమయం దొరికిందంటే ఏదైనా ఒక పాట ప్రాక్టీస్ చేయాలి. దేవుని బిడ్డలుగా మనము మరి సమయం దొరికిందంటే మా తండ్రి, లేకపోతే మా తల్లి, లేకపోతే నా సంఘం ఎలా ఉందో అక్కడ మనం కొంచెం వేరే వాళ్ళకి సాక్ష్యం చెప్పాలి. అంతేగాని 5 నిమిషాల టైం దొరికిందని ఫోన్ ఓపెన్ చేసేసి ఇష్టం వచ్చినట్టుగా మనము విచ్చలవిడిగా తిరుగుతూ, లేకపోతే ఆ ఫ్రెండ్ పిలిచాడని, ఈ ఫ్రెండ్ పిలిచాడని, వాళ్ళు అక్కడికి వెళ్తున్నామని, వీళ్ళు ఇక్కడికి వెళ్తున్నామని మనల్ని ఆహ్వానించినప్పుడు మనము వారితో పాటు వెళ్ళడానికి వీలు లేదు. దాన్ని సమయము వినియోగించుకోకుండా ఉండడం అని అంటారు. దాన్ని మనం ఏమంటామనంట? అజ్ఞానము అని అంటామన్న. లోకముతో కలిసి మనము వెళ్ళడాన్ని ఏమంటాం? అజ్ఞానం. లోకంలో నడిచే దానితో నడిచితే మనం అజ్ఞానంలోనికి వెళ్ళినట్టు. కాబట్టి ఈ లోకపు ఎక్కువగా దేని మీద ఆధారపడి ఉంటుందని అంటే ఈ లోకం మొత్తం కూడా లోకాశల మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి లోకాశలతో ఉన్న వారితో మనం కూడా ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు చెప్పాం కదా ఇందాక, దేవుని బిడ్డలు ఉత్తమమైన వాటిని ఎంచుకుంటారు, ఉన్న దాంతోనే సర్దుకుంటారు. ఇప్పుడు ఒకడు ఏదో 2 లక్షల బండి కొంటున్నాడు, వాడు ఏంటంట? లోకంలో ఉన్నవాడు. వాడిని చూసి వీడు కూడా
నేను 2,30,000 బండి కొంటా అంటే అది నీకు తగనిది, నీకు సరిపోనిది, నీ స్థాయి అది కాదు. అయినా కూడా నువ్వేం చేస్తున్నావు? వాడితో ఏంది జత పరుచుకుంటున్నావు. అంటే వాడు ఉన్నదాన్ని నువ్వు కూడా కోరుకుంటున్నావు. కాబట్టి అటువంటి వారిగా ఉండకూడదు. మరి మనం సమయం దొరికినప్పుడల్లా జ్ఞానులుగా సమయాన్ని వినియోగించుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన సమయం అంతా చెడుకి ఇవ్వకుండా మన సమయము దేవునికిచ్చి జ్ఞానుల వలె మనం ముందుకు వెళ్ళాలి. మరి ఒక పక్కన సమయము ఏంటంట వేగంగా వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తున్నాం? సమయంతో పాటు మనం కూడా వేగంగా వెళ్తున్నామా? ఏం చేస్తున్నాం? మెల్లగా చదువుకుంటాం. ఎప్పుడో ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఈరోజు మనకి ఎగ్జామ్స్ చదవాల్సిన అవసరం లేదు. కొంతమంది ఎలాంటి పిల్లలు అంటే చదువుకుంటున్న యవనస్తుల గురించి చెప్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ఎగ్జామ్స్ రాబోతున్నాయి అని ఇప్పుడు ఇంకా బుక్స్ తీసి చదువుతూ ఉంటారు. నేను అనేది ఏంటంటే సమయం వచ్చినప్పుడు బుక్స్ తీయడం కాదు, రోజు ఒక హ్యాబిట్ చేసుకోవాలి. ఈ టైంకి లేవడం, ఈ టైంకి చదవడం, ఈ టైంకి ఒక ప్రార్థన చేయడం, ఒక చిన్న పాట పాడడం, ఇంత వాక్యం చదువుకొని మరలా నీ చదివేదో నువ్వు చదువుకోవాలి. నేను నా చిన్న వయసులో నేను చదువుకుంటున్నప్పుడు నాకు ఊహ తెలిసిన జ్ఞానం వచ్చినప్పటి నుంచి నేనైతే మరి ఉదయము రాత్రి బౌళ్ళు బయట కూర్చొని చదువుకునేవాడు. బయట కూర్చొని అంటే ఆ లైట్ ఏంటారు, వీధి లైట్ అంటారు కదా, ఆ తమ్మం కింద కూర్చొని చదువుకునేవాడిని. కొన్ని సమయాల్లో వీళ్ళు ఎవరు నైట్ పూట వస్తారు కదా, ఏమంటారు, గూర్ఖా వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నావు లోన్నాడు అని చెప్పి లోన్ దొప్పేసేవాడు. వాడు పోయినంత వరకు మళ్ళీ లోపల ఉండేవాడిని. గూర్ఖా మళ్ళీ వెళ్ళిపోగానే మళ్ళీ ఆ లైట్ కిందికి వచ్చి పడుకునేవాడిని. ఎందుకంటే మాకున్నది చిన్న గది, ఆ చిన్న గదిలో మేము పెద్ద ఫ్యామిలీ మాది. ఆ పెద్ద ఫ్యామిలీ పడుకొని గుర్కాలు కొట్టేవాళ్ళం. ఆ గుర్కాలు కొడితే ఆ గుర్కాలకి నేను చదువుకోలేక నేను బయటకు వచ్చి చదువుకునేవాడిని. కాబట్టి మరి ఆ అలవాటు ఈరోజు నన్ను ఇంత ప్రయోజకునిగా చేసి నిలబెట్టింది. చదువుకునే పిల్లలకు ఒక టైం ఉండాలి, ఒక టైం టేబుల్ ఉండాలి, ఒక షెడ్యూల్ ఉండాలి. కరెక్ట్ టైంకి లేచి చదువుతా అన్నప్పుడు దా టైంకి ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే దేవుని టైంగా పెట్టుకోవాలి. నేను 4 గంటలకు లేస్తాను అని అంటే నువ్వు 3:30కే లేగాలి. 3:30కే లేచి నీ పనులన్నీ చేసుకొని దేవుని సమయాన్ని ఇచ్చి, దేవుని సమయం తర్వాత నీ సమయం ఏంటది 4 గంటలు. 4 గంటల కంటే ముందుగానే నీకు దేవునికి సమయం ఇవ్వాలి. ఆ టైం ఎప్పుడైతే నువ్వు ఫిక్స్ చేసుకుంటావో దేవుడు నీ జీవితంలో గొప్ప ఫలాన్ని ఇస్తాడు. కాబట్టి మనము సమయంతో పాటు వేగంగా మనం ఉండాలా ఉండకూడదా? ఉండాలి. కానీ ఈరోజు మనం ఏమైపోయినా స్లో, అన్ని విషయాల్లో స్లో. చెడు విషయంలో మాత్రం యమహా స్పీడ్, అసలు ఆగేద్దే లేదు. మంచి విషయంలో మంచి చేయడానికి ఎవరికైనా స్పీడ్నెస్ కనబడుతుంది. మీరు చూడండి, మంచి చేయడంలో ఒక 1, 2, 3 డేస్ మాత్రమే స్పీడ్గా ఉంటారు. 4th డే నుంచి చేద్దాం లే అంటే అక్కడి నుంచి లే అని వచ్చిందా అయిపోయింది అన్నట్టు. అంటే నువ్వు ఇంకా స్పీడ్ అవ్వట్లేదు, ఇంకా వేగంలో నువ్వు లేవని అర్థం. కాబట్టి మనం ఎలా ఉండాలి అని అంటే వేగంతో ఉండాలి, బుద్ధిమంతులుగా ఉండాలి, జ్ఞానంతో ఉండాలి. బలము జీవితం అంతా కూడా మరి దేవునికి నచ్చిన కరముగా మనం ముందుకు వెళ్ళాలని పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతుంది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి మనము సమయంను పోనీయకుండా సద్వినియోగపరుచుకుంటూ జ్ఞానుల వలె మరి సమయంతో పాటు వేగంగా మనం పరిగెత్తుతూ అనేకమైన విషయాల్లో మరి మానవ విలువలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆ విలువలన్నిటిని మరి దేవుడి యొక్క చిత్త ప్రకారంగా మనం జీవించడానికి మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని అట్టి కృప మనందరిపై సదాకాలం దేవుడు దీవించి ఆశీర్వదించి మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన సర్వశక్తిమంతుడా, ఇదే కాల సమయంలో నాయన ప్రభా, ఈ యొక్క ఆదివారపు ఆరాధనలు నాయన మాతో మాట్లాడిన దేవుడు నాయన, చెడు నడతల వైపు మేము తిరిగితే ఇదిగో మా జీవితం ఎలా ఉంటుందో చూపించాం. ఇదిగో నాయన చెడుని విసర్జించుకొని మంచిని స్వీకరిస్తే ఏ రీతిగా ఉంటామో నాయన మాకు తెలియజేశాం. ఈరోజు నాయన మేము ఎలా ఉంటున్నామో నువ్వు ఎరిగిన దేవుడు. సమయాన్ని ఉపయోగించుకోవాల్సిన వారు, సమయానికి నాయన
మరి వేగంగా సమయంతో పాటు మేము వెళ్ళాల్సిన వారం ఈరోజు సమయంతో పాటు మేము ఉండలేము నాయన. మంచితో మేము ఉండలేకపోతున్నాం అయ్యా. నీవు చూపిస్తున్న, నీవు ఇస్తున్న ప్రాధాన్యంలోనికి మేము ఉండలేకపోతున్నాం తండ్రి. నైనా మాలో తండ్రి, మా దేహంలోనైనా ఇదిగో ఏమాత్రం వెలుగు కనబడట్లేదు నాయన. చీకటితో, అంధకారంతో, అజ్ఞానంతో మేము ఉంటున్న వారంగా ఉంటున్నామని మీరు మాతో మాట్లాడారు నాయన. ఇదిగో ఈ దేహానికి కన్నేనైనా వెలుగై ఉంటుంది. కాబట్టి ఈ రోజునైనా మా కన్నులను మీ పాదాల చేత పెట్టి అయ్యా, మా కన్నులను నాయన ఇదిగో నీకు సమర్పిస్తున్నాం. నీ వైపు తిరిగే కన్నులుగా మలచండి అయ్యా. నీకు నాయన సమర్పించబడిన కన్నులుగా ఉండటకు సహాయం దయచేయండి అయ్యా. ఇదిగో నాయన మంచి వైపు తిరిగే కన్నులుగా, ఇదిగో ఈ దేహం అంతటిని మంచి తీసుకొని ఇదిగో తండ్రి నీ నామానికి మహిమార్థకరంగా జీవించి నైనా మమ్మల్ని తయారు చేసుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని కృపణాన్ని గురించి నైనా ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని దీవించమని. ఈ ప్రార్థనలు ఎక్కడెక్కడైతే ఏకీభవిస్తున్నారో, ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో అయ్యా, నీవు మాట్లాడిన ప్రతి మాటల యొక్క దీవెనలు ఉన్నాయి ప్రతి బిడ్డమపై నాయన పడిలా ఉన్న సహాయం తెచ్చింది. యేసుక్రీస్తు అతి శ్రేష్ఠుడైన పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో దేవుడు మీతో మరి నాతో మాట్లాడే మాటల్ని మెమరీ వేసుకొని, ఆ మాటలను ఆధారం చేసుకొని మనం ముందుకు మరి జ్ఞానులలాగా మరి వెళ్దాం. మరి సమయంను వినియోగించుకుందాం. సమయం ఉన్నప్పుడల్లా పరిశుద్ధం వైపు మరి దేవుని యొక్క వైపు తిరుగుతూ, దేవుడి యొక్క మంచి మరి దీవెనల వైపు తిరుగుతూ మనం ముందుకు వెళ్ళాలని, దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.